బ్యాక్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. మాజీ టీచర్ అమ్మ పాడేరు గిరిపుత్రులకు ఇచ్చిన ఎన్ని హామీలు నెరవేర్చారు? జలవనరులు ఉన్నా తాగడానికి నీళ్లు లేని, పక్కనే కరెంటు ఉత్పత్తి అవుతున్న ఇళ్లలో బల్బు వెలగని దైన్యం నుంచి బయట పడేయగలిగారా? సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నారా? లేక ప్రతిపక్షంలో ఉన్నారని చెప్పి గిడ్డి ఈశ్వరి పాపం మొత్తం ప్రభుత్వానిదేనంటున్నారా? అపార ఖనిజ సంపదకు నిలయం అల్లాపల్లి, లంబసింగి వంటి శీతల ప్రాంతాలు, ధారకొండ, మోదకొండమ్మ అమ్మవారు వంటి గిరిజన ఆరాధ్య దేవతలు, కొత్తపల్లి జలపాతం, తాజంగి బ్యాక్ వాటర్స్, విస్తారమైన కాఫీ తోటలు, పండ్ల తోటలతో భవిష్యత్ టూరిస్ట్ డెస్టినేషన్ విశాఖ జిల్లా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం. విసిరేసినట్టుగా ఉండే గ్రామాలు, టూ వీలర్ వెళ్లే రోడ్డు కూడా లేని తండాలు, జలసిరులు పుష్కలంగా ఉన్న గుక్కెడు మంచినీటికి నోచుకోని ప్రజలు, సీలేరు పవర్ ప్రాజెక్టు పక్కనే ఉన్న దశాబ్దాలుగా వీడని అంధకారం, మావోయిస్టుల ప్రభావం, గుప్పుమంటున్న గంజాయి. ఇది పాడేరుకు మరో పార్శ్వం. అపారమైన బాక్సైట్ నిల్వలు ఉన్న జర్రెల కొండలు ఇప్పుడు మైనింగ్ పరిశ్రమను ఆకర్షిస్తున్నాయి. పాడేరు, చింతపల్లి, గూడెం కొత్త వీధి, జీ మాడుగుల, కొయ్యూరు మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. 2,13,794 మంది ఓటర్లు ఉన్నారు. గిరిజనులే ప్రధానం అయిన పాడేరు హెడ్ క్వార్టర్స్ లో గిరిజనేతరుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి వరుసగా రెండోసారి గెలవలేదు. 2004లో ఎవరూ ఊహించని విధంగా బీఎస్పీకి పట్టం కట్టారు ఇక్కడి ఓటర్లు. 2009లో టీడీపీ గెలిచిన తర్వాత పట్టు తగ్గింది. 2014 నాటికి సీన్ పూర్తిగా మారిపోయింది. వైసీపీ తరపున బరిలో దిగిన మాజీ ఎమ్మెల్యే గిడ్డి అప్పలనాయుడు కుమార్తె ఈశ్వరి విజయం సాధించారు. కుటుంబ నేపథ్యంతో పాటు ఉపాధ్యాయ సంఘ నాయకురాలిగా ఉన్న పరిచయాలు ఆమెకు బాగా ఉపయోగపడ్డాయి. గిరిపుత్రులకు రక్షిత మంచినీరు, రహదారుల సౌకర్యం, విద్యుత్ సరఫరా హామీలు ఇచ్చారు ఈశ్వరి. ఐటీడీఏ, సప్లాన్, ప్రత్యేక గ్రాంట్స్, మావోయిస్టు ప్రభావిత ప్రాంత నిధులు, ఇలా వివిధ స్కీమ్ల కింద మన్యం అభివృద్ధికి ఫండ్స్ బాగానే వస్తున్నాయి. వాటి నుంచి గ్రావిటీ ద్వారా నీటి పంపిణీ పేరుతో గతంలో కోట్లు ఖర్చు చేశారు. కానీ అడవి బిడ్డల దాహార్తి మాత్రం తీరలేదు. వ్యాధులకు చికిత్స కావాలంటే పాడేరుకో, చింతపల్లికో పోవాలి తప్ప స్థానికంగా వైద్య సదుపాయాలు లేవు. నీళ్ళు లేదండి. నీళ్ళు లేకపోతే పెద్ద కట్టెన్స్ మోసుకుంటా అంటాము. మాకు ఎప్పటికూ నీళ్ళు లేకుండా కుళాయిలు కట్టారు కానీ ఇందాక నీళ్ళు అందుబాటులేదు. అంటే పూర్వ ఆచారాల నుంచి మా గుర్రాలు ఉండింది. గుర్రాలు ఉంటే మాకు అంటే మంచినీళ్ళు తెచ్చుకోవాలంటే కాలువ నుంచి తెచ్చుకుంటున్నారు. ఆ మురుగునీళ్ళు కాలువ నుంచి తెచ్చుకుంటున్నాం. ఆ నీళ్ళు తాగడం వల్ల మాకు అనేక రోగాలు, ఇబ్బందులు పడుతున్నాం. రహదారి సౌకర్యం లేని ఊళ్ళు ప్రతి మండలంలోనూ ఉన్నాయి. క్రమంగా పరిస్థితిని మార్చే ప్రయత్నం చేస్తున్నారని వివిధ పథకాల కింద 70 కోట్ల నిధులు తీసుకురాగలిగానంటున్నారు ఎమ్మెల్యే. నేను గట్టిగా పోట్లాడి, అధికారులతో పోట్లాడి, మంత్రులతో పోట్లాడి, ప్రజల పక్షాన మా గిరిజన నిధుల్ని ఖచ్చితంగా మా ప్రాంతాలకు ఇవ్వాలని దాదాపుగా ఈ 3 ఏళ్లుగా 70 కోట్ల రూపాయలు నేను తీసుకున్నటువంటి ప్రయారిటీల ప్రకారంగా 70 కోట్ల రూపాయలతో ఈరోజు రోడ్ల నిర్మాణం జరుగుతుందంటే నేను నిజంగా చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి గిరిజన ప్రాంతంలో ఈరోజు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన కానీ, వాళ్ళు పెట్టేటటువంటి హింసలో కానీ తెచ్చుకున్నానంటే నిజంగా నేను విజయం సాధించానేమో అని నేను భావిస్తున్నాను. ఇక్కడ భగత, వాల్మీకి, కొండకుమ్మర్లు, పీటీజీలు ప్రధాన తెగలు. కొండకుమ్మర్లు ఎస్టీ రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు. దశాబ్దాల క్రితమే వచ్చి స్థిరపడ్డా ఇప్పటికీ ద్వితీయ శ్రేణి పౌరులుగానే ఉన్నామన్న ఆవేదన ఇక్కడి గిరిజనేతరుల్లో ఉంది. గిరిజనులతో కలిసి ఇబ్బంది లేకుండా జీవిస్తున్నామని 1 of 70లో మాకు కొంత వెసులుబాటు కావాలని కోరుతున్నారు. ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యే అయినా మంత్రులు, ఇతర నేతలతో సఖ్యత కారణంగా కొన్ని పనులు చేయించగలుగుతున్నారన్న అభిప్రాయం ఉంది. అయితే ఆమె స్థానిక సమస్యల పరిష్కారం విషయంలో సరిగా శ్రద్ధ పెట్టడం లేదని, లోకల్ గా ఉండే కంటే టూర్లకే ప్రాధాన్యం ఇస్తున్నారంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు. కోటరీ దాటి బయట పడలేకపోతున్నారంటున్నారు. ఎమ్మెల్యేలు అంటే పొలిటికల్ స్టేట్మెంట్లు, రాజకీయ ప్రచారం ప్రజలకు అవసరం లేదు. ప్రజలకు సర్వీస్ కావాలి. ఆ సర్వీస్ అనేటువంటిది లేదు ఇక్కడ. ఇప్పుడు హెల్త్ దాని మీద ఎప్పుడు రివ్యూ చేసిన సందర్భాలు లేదు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అధికారులతో ఇక్కడ రివ్యూ చేసిన పాపాన పోలేదు. ఎమ్మెల్యేకు మరో పెద్ద సవాల్ బాక్సైట్. ఇక్కడ ఉన్న అపారమైన ఖనిజ నిల్వలను బయటకు తీయాలని ప్రభుత్వం దశాబ్దాలుగా ప్రయత్నిస్తోంది.
కానీ గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మావోయిస్టులు సైతం బాక్సైట్ వ్యతిరేక ఉద్యమ పునాదుల మీద నిలదొక్కునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ విషయంలో గిడ్డి ఈశ్వరి మీద తీవ్ర ఒత్తిడి ఉంది. చింతపల్లి మండలంలో లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయని, ఎమ్మెల్యే ప్రమేయంతోనే ఇదంతా జరుగుతోందని అంటున్నారు పక్క నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు. చింతపల్లిలో రాజుపాకల్లో బాక్సైట్ గత 3 సంవత్సరాల నుండి లేటరైట్ రూపకంగా వెళ్తుంది. ఎవరి ఆధ్వర్యంలో వెళ్తుంది? పాడేరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వెళ్తుంది. పెదవలస జీకేవీధి మండలం లేటరైట్ రోజుకు 100 లారీలు వెళ్తుంది. ఎవరి ఆధ్వర్యంలో వెళ్తుంది? గిడ్డి ఈశ్వరి పాడేరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వెళ్తుంది. 2004 నుంచి 14 మధ్య కాంగ్రెస్ హయాంలో పునాదులు వేసిన రహదారులు, వంతెనల నిర్మాణాలు ఇప్పుడు పూర్తవుతున్నాయని, వాటన్నింటినీ ఎమ్మెల్యే తన ఖాతాలో వేసుకుంటున్నారని అంటున్నారు మాజీ మంత్రి బాలరాజు. ప్రచారం కోసం ప్రాకులాడమే తప్పితే గాని ఇది కావాలా, ఇది జరగాల, ఇది చేయాలా అడిగిన దాఖలాలు లేవు. ఆ ప్రభుత్వంలో ఉన్నవారు కూడా తెచ్చామని చెప్పుకునే పరిస్థితి కనపడలేదు. అక్కడ కూడా ప్రతిపాదిస్తున్నాం. ఈ ప్రతిపాదిస్తున్నామన్న మాట తప్పితే తెచ్చాము, ఇచ్చాము అని చెప్పడానికి ఒక్కటి చెప్పమనండి, స్పష్టంగా ఒకటి చెప్పమనండి. రాజకీయ ఆరోపణల కంటే తనకు నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమని, అందుకోసం ఎవరితో పోరాటానికైనా సిద్ధమేనంటున్నారు ఈశ్వరి. నా ప్రయత్నాల్లో చిత్తశుద్ధి ఉందంటున్నారామె. మా గిరిజనులకు కావాల్సిన రోడ్ల కోసమో, మా గిరిజనులకు కావాల్సినటువంటి నీటి కోసమో, మా గిరిజనులు పడేటటువంటి వాళ్ళకి ఆరోగ్య ఇబ్బందులు ఉన్నప్పుడు, లేదంటే ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికో ప్రతి రిప్రజెంటేషన్లోని ఒక చిత్తశుద్ధి ఉంది, ఒక తపన ఉంది. అది చేసి తీరాలి. ఏ ప్రభుత్వమైనా చేసి తీరాలి. కనుకనే ఈరోజు నేను ఏ రిప్రజెంటేషన్ చేసుకెళ్ళినా డెఫినెట్గా చేసి తీరాల్సిందే. రాజకీయంగా చూస్తే వైసీపీకి గ్రామ స్థాయిలో పట్టు సడలలేదు. టీడీపీ, బీజేపీలు పుంజుకోవడం లేదు. సీనియర్ లీడర్ దేముడు మరణం తర్వాత ఆ స్థాయి నాయకుడు లేకపోవడంతో సిపిఎం బలం తగ్గుతూ వచ్చింది. రాజకీయ ప్రత్యర్థులు ధీటుగా లేకున్నా ఈశ్వరి ఇంకా కష్టపడితేనే ప్రజల మనసులో స్థానం సంపాదించగలుగుతారంటున్నారు విశ్లేషకులు.